మియాపూర్ భూ కుంభకోణం కేసులో మరో సబ్ రిజిస్ట్రార్ అరెస్ట్ అయ్యాడు. నిన్న సస్పెండ్ అయిన బాలానగర్ సబ్ రిజిస్ట్రార్ యూసుఫ్ ను ఈ రోజు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గోల్డ్ స్టోన్ ప్రసాద్ బినామీ అయిన హజీమ్ మున్నీసా పేరుతో 2300 ఎకరాల భూమిని అక్రమంగా రిజిస్టర్ చేసినట్టు యూసుఫ్ పై ఆరోపణలు ఉన్నాయి. తొమ్మిది గ్రామాలను రాత్రికి రాత్రే రిజిస్ట్రేషన్ చేసేశారు బాలానగర్ సబ్ రిజిస్ట్రార్ యూసుఫ్. 2300 ఎకరాల భూమిని ఒక అనామకురాలికి రిజిస్ట్రేషన్ చేశారు. ప్రసాద్ బినామీగా చెబుతున్న హజీమున్నీసాకు ల్యాండ్ ను రిజిస్ట్రేషన్ చేసి అప్పగించాడు యూసుఫ్. అతని అక్రమాలను గుర్తించిన ప్రభుత్వం ఇప్పటికే సస్పెండ్ చేసింది. బాలానగర్ పిఎస్ లో యూసుఫ్ పై కేసు నమోదైంది. బాలానగర్ పోలీస్ స్టేషన్ నుంచి పూర్తి వివరాలు మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. మియాపూర్ తరహాలోనే మరొక భారీ భూకంపకోణం వెలుగు చూస్తున్నారు. అయితే దీని వెనకాల కూడా ట్రినిటీ సంబంధించిన పార్థసారథి పాట సువిశాల్ సంస్థ ప్రతినిధులు ఉన్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఈ ఆస్తులను ఏదైతే రిజిస్టర్ చేసిన ప్రస్తుతానికి బాలానగర్ ఎస్ఆర్ఓ యూసుఫ్ ప్రస్తుతానికి పోలీసులు అదుపు తీసుకోవడం జరిగింది. అయితే ఈ ఎస్ఆర్ఓనే పూర్తిగా దీనికి సంబంధించి కీలకంగా మొత్తంగా 2300 ఎకరాల ల్యాండ్ని ఇతను అప్పనంగా ఆ సంస్థలు కట్టబెట్టినా తెలుస్తుంది. అజీమ్ ఉన్నీసా అనే ఒక వ్యక్తికి, ఒక మహిళకి మొత్తం 10 లక్షల రూపాయలు జీపే చేసుకున్న ఏదైతే పార్థసారథి ఆమె దగ్గర నుంచి తర్వాత ల్యాండ్ కొనుగోలు చేసినట్లుగా సేల్ డీడ్ క్రియేట్ చేయడం జరిగింది. మొత్తం మియాపూర్ సంబంధించిన మొత్తం 9 గ్రామాలకు సంబంధించిన 2300 ఎకరాల ల్యాండ్ని యూసుఫ్ ఏదైతే ఎస్ఆర్ఓ యూసుఫ్ రిజిస్టర్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ప్రస్తుతానికి పోలీసు అధికారులు యూసుఫ్ని అదుపులో తీసుకున్నారు. యూసుఫ్ నుంచి కూడా ఇంకా కీలక సమాచారం సేకరించే పనులు. మరొక చూసినట్లయితే ఈ స్కామ్కి సంబంధించి ఇప్పటికే ఎస్ఆర్ఓ శ్రీనివాసరావుని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేసి కరకటాల వెనక నెట్టడం జరిగింది. మరొక ఎస్ఆర్ఓ అయిన ఏదైతే రమేష్ రవిచంద్ర రెడ్డిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే దీని వెనకాల ప్రధానంగా చూసినట్లయితే ఇప్పుడు ఈ స్కామ్కు సంబంధించి పోలీసు అధికారుల విచారణ కొనసాగుతుంది. ప్రధానంగా చూసినట్లయితే మియాపూర్ సరౌండింగ్ ప్రాంతాల్లో మొత్తం 9 గ్రామాల్లో ఉన్న 2300 ఎకరాల ల్యాండ్ని ఎస్ఆర్ఓ ఏదైతే యూసుఫ్ పూర్తిగా రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. అయితే ఈ రిజిస్ట్రేషన్ ఎందుకు చేయించుకున్నారు, ఎవరు చేయించుకున్నారన్న విషయాన్ని పోలీసు అధికారులు విచారించినప్పుడు దీంట్లో ప్రధానంగా అజీమ్ ఉన్నీసా అనే ఒక మహిళ పేరు మీద జీపీఏ ఉంది. ఆ జీపీఏ చేయించుకున్న కేవలం 10 లక్షల రూపాయల నగదుని అజీమ్ ఉన్నీసాకి డబ్బులు చెల్లించి పార్థసారథి పూట మిగతా కొంతమంది వ్యక్తులు, రియల్ ఎస్టేట్ వ్యక్తులు కలిసి అజీమ్ ఉన్నీసాకు జీపీఏ 10 లక్షల రూపాయల డబ్బు ఇచ్చి ఆమె పేరు మీద జీపే చేసుకోవడం జరిగింది. ఆ జీపే తర్వాత వీళ్ళు ఇటు సేల్ డీడ్గా క్రియేట్ చేసుకొని, అది కూడా ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్ సేల్ డీడ్గా క్రియేట్ చేసుకొని ఆ తర్వాత వాళ్ళ పేరును ట్రాన్స్ఫర్ చేసుకునే ప్రయత్నం ఉంది. అయితే దీనికి సంబంధించి ఎస్ఆర్ఓ బుక్ 4లో మొత్తానికి 2300 ఎకరాల ల్యాండ్ని రిజిస్టర్ చేసి ఆ ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే వేయడం జరిగింది. దీనికి సంబంధించి మరొక అత్యంత ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ గ్రామాలు కావచ్చు, కంటలు కావచ్చు, చెరువులు కావచ్చు, ఇవేమి కూడా హద్దులన్నీ ఇవి చూడకుండా పూర్తిగా చూసినట్లయితే ఆ మొత్తం 2300 ఎకరాల ల్యాండ్ని ఒకే గంపగుత్తగా ఉంది. దీంట్లో ఎలాంటి కట్టడాలు కావచ్చు ఏమీ లేవని కూడా పూర్తిగానే పేర్కోవడం జరిగింది. దీంట్లో చూసినట్లయితే ఇప్పటికే మియాపూర్తో పాటు 9 గ్రామాలు అక్కడ పూర్తిగా డెవలప్ అయిన అన్ని ఏరియాలు వచ్చినప్పుడు కూడా ఆ గ్రామాలన్నింటినీ కూడా మియాపూర్తో పాటుగా మిగతా 9 గ్రామాలన్నింటి కూడా వీళ్ళకు ప్రైవేట్ వ్యక్తులకు ఇది ఎస్ఆర్ఓ రిజిస్టర్ చేయడం జరిగింది. అదే ఇతను పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్న తర్వాత ఇది రిజిస్టర్ చేసినట్లుగా ప్రస్తుతానికి పోలీసు అధికారులు చెప్తున్నారు. అయితే ప్రస్తుతానికి పోలీసు అధికారులు ఉన్న యూసుఫ్ని పోలీసులు ఇంకా విచారిస్తున్నారు. అతని నుంచి కీలక సమాచారం సేకరించే పనులు ఉన్నారు. అయితే ఈరోజు అతన్ని అరెస్ట్ చేసే అవకాశం కనబడుతుంది. కెమెరా పర్సన్ నర్సింగ్తో రమేష్ వేట్ల, ఎన్టీవీ.